ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించనున్న 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలకు సంబంధించిన పోస్టర్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. శనివారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కబడ్డీకి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో జరిగే ఈ పోటీలను ప్రజలందరూ విజయవంతం చేయాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కబడ్డీ పోటీలు జరుగుతాయని, క్రీడాభిమానులు తప్పకుండా పోటీలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని ఆమె కోరారు. ఇలాంటి పోటీల వలన గ్రామ స్థాయిలో ఉన్న ప్రతిభ రాష్ట్ర స్థాయికి తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, గజవాడ వంశీకృష్ణారెడ్డి, వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్, పముజుల రవి, శ్రీనివాస్, కిరణ్, హరీష్, విజయ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించనున్న 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలకు సంబంధించిన పోస్టర్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. శనివారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కబడ్డీకి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో జరిగే ఈ పోటీలను ప్రజలందరూ విజయవంతం చేయాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కబడ్డీ పోటీలు జరుగుతాయని, క్రీడాభిమానులు తప్పకుండా పోటీలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని ఆమె కోరారు. ఇలాంటి పోటీల వలన గ్రామ స్థాయిలో ఉన్న ప్రతిభ రాష్ట్ర స్థాయికి తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, గజవాడ వంశీకృష్ణారెడ్డి, వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్, పముజుల రవి, శ్రీనివాస్, కిరణ్, హరీష్, విజయ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.